Is Hyderabad in safe hands? Number 1, Hydra demolitions. సార్ నాకు కనీసం ఒక నోటీస్ పీరియడ్ ఇవ్వలేదు. నిన్నటిదాకా కూడా నాది లేదు 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 అని అనుకుంటూ వచ్చారు సార్. ఈరోజు అకస్మాత్తుగా వచ్చి కరెంట్ కట్ చేశారు. మాకు టైం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఇస్తే నేను ఏదో చేసుకుంటాను కదా సార్. వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి 45 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కట్టాను సార్. అది కూడా మంచి ఫుడ్ ఇద్దామని బ్రాండ్ యూటెన్సిల్స్ లో ఇంతవరకు హైదరాబాద్ లో ఇవ్వలేదు సార్. కల్తీ ఫుడ్ పెడుతున్నారు. నేను సదుద్దేశంతో నేను చిన్న ఏజ్ లో 18 సంవత్సరాల కంపెనీ స్టార్ట్ చేసి నాకు ఒక్క రూపాయి కూడా వచ్చే నేను కష్టపడిన డబ్బులు, నాకు ఒక్క రూపాయి అవినీతిగా సంపాదించిన డబ్బులు కాదు. నేను 6 years అగ్రిమెంట్ తీసుకొని కట్టాను. నేను నాది కాలువ దగ్గర కూడా లేదు సార్. ఫస్ట్ లేఅవుట్ లో బఫర్ జోన్ ఉంది. బఫర్ జోన్ లో మేము కూల్చాము, కన్స్ట్రక్షన్ ఉన్న వాటిలో మేము కూల్చాము అని చెప్పాడు. కాంగ్రెస్ రావాలని మరీ పోరాడాడు సార్ తెలుసా. ఇప్పుడు తనే స్వయంగా తన నోటి నుంచి అన్నాని నా నోటి నుంచి అన్నందుకు నాకు మాట్లాడడానికి కూడా నా మాటలు లేవన్నా తిడుతున్నాడు తెలుసా సార్. ఎంత బాధ వేస్తుంది తెలుసా. తనకు ఒక ఉపాధి కదా. కాంగ్రెస్ కార్యకర్త అన్ని పనులు పెట్టుకొని పోయేవాడు తెలుసా. నాకు చెప్పేవాడు కాంగ్రెస్ వస్తే అది వస్తుంది అన్న, ఇది వస్తుంది. Number 2, beer prices hike. మూడు రంగుల జెండా ఎత్తి సింహమోలే గదిలినవు, 180 బీరును వేసినవు, ఓ రేవంతన్న మా గుద్ద దెంగి గుడాలు పోసినవు. Number 3, HCU land issue. గచ్చిబౌలి హెచ్సియు కాలేజ్ దగ్గర ఉన్న ఈ అడవి జంతువులు తమ ప్రాణాల కోసం పరుగులు తీసాయి. శుక్రవారం రాత్రి నుండి తెలంగాణ ప్రభుత్వం బుల్డోజర్స్ పెట్టి 400 ఎకరాల అడవి భూమిని ధ్వంసం చేస్తోంది. ఈ అడవిని పూర్తిగా ధ్వంసం చేసి ఇక్కడ కమర్షియల్ ప్లాట్స్ కట్టి కార్పొరేట్ కంపెనీస్ కు అమ్మాలి అనేదే ప్రభుత్వ అధికారుల యొక్క ప్లాన్. ఈ అడవిని ధ్వంసం చేయొద్దు అని హెచ్సియు కాలేజ్ స్టూడెంట్స్ రాత్రి పగలు ప్రొటెస్ట్ చేస్తున్నారు. దాదాపు 30 మంది స్టూడెంట్స్ ను జైల్లో పెట్టారు, అణిచివేశారు. ఉద్యమం చేసే వారిని ఈడ్చుకు వెళ్లారు. అపోజిషన్ పార్టీస్ అన్న బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు చేస్తున్న ఆరోపణ ఈ ప్లాట్స్ అమ్మితే వచ్చే దాదాపు 20,000 కోట్లతో ప్రభుత్వం ఉచిత హామీలను నెరవేర్చడానికి ట్రై చేస్తోంది. ఓట్స్ కోసం ఉచిత హామీలను తీర్చడం కోసం అడవిని ధ్వంసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు. మొన్నటి వరకు హైడ్రా పేరుతో చెరువుకు అడ్డంగా కట్టిన సామాన్య ప్రజల ఇళ్లను కొట్టివేశారు. ఎందుకంటే ఎకాలజీ అన్నారు, పర్యావరణం అన్నారు, చెరువును రక్షిస్తున్నామన్నారు. కానీ ఇప్పుడు ఇదే ప్రభుత్వం హెచ్సియు ఫారెస్ట్ లో బఫెలో లేక్స్, పీకాక్ లేక్స్ అనబడే 2 చెరువులు ఉన్నాయి. ఈ చెరువులకు అడ్డంగా ప్లాట్స్ కట్టి కార్పొరేట్ కంపెనీస్ కు అమ్మేసి హై రైజ్ బిల్డింగ్స్ కట్టడం ఎంతవరకు కరెక్ట్ అని విధికి విధాతకి విశ్వానికి సవాళ్లు విసరకూడదు. అవి తిరిగి విసిరే జవాబు తట్టుకోలేవు నాయనా.